मेरा बच्चा सैयद अब्दुल कादिर है भाई। काम आनी बोल के ऑटो चला ले रहा था। कह रहा था मैं वहाँ रहता हूँ। के फूला वूला चढ़ा के दुआ करने हम आ गए। बच्चा ऑटो लाता हूँ बोल के गया। ఓకే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మత్తు పదార్థాలు జీవితాలను ఎట్లా నాశనం చేస్తాయి అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు నిన్న జరిగినటువంటి ఘటన ఓల్డ్ సిటీలో జరిగింది. అసలు ఏంటి మత్తు పదార్థాలు అంటే? గంజాయి, డ్రగ్స్, ఇంకా ఇతర హ్యాష్ ఆయిల్, సో ఇట్లాంటి అన్ని ఉంటాయి కదా. వాటి వల్ల కుటుంబాలు ఎట్లా నాశనం అవుతాయి, ఒక వ్యక్తి నేర చరిత్రలోకి, క్రైమ్ వరల్డ్ లోకి, క్రైమ్ మాఫియాలోకి, మాఫియా గ్యాంగ్ లోకి ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి ఒకసారి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ అలీ. హైదరాబాద్లో తలాబ్ కట్టలో ఉంటాడు. తలాబ్ కట్ట అంటే మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి మ్యాప్లో చూద్దాం తలాబ్ కట్ట ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లో. ఇది తలాబ్ కట్ట. పైన యాకత్పుర, కింద గౌలీపుర, ఇటు మొగల్పుర, అటు సంతోష్ నగర్, అట్లాగే రెయిన్ బజారు, ఈడీ బజారు, ఇవన్నీ ఏరియాల మధ్యలో ఉంటుంది. మనకు చౌమాల్లా ప్యాలెస్కి దగ్గర ఉంటుంది. పైకి పోతే చార్మినార్ కూడా ఉంటుంది. సో ఇది తలాబ్ కట్ట. తలాబ్ కట్ట ఏరియాలో ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుతున్నటువంటి సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ అలీ ఎవరైతే ఉన్నారో, ఇతను ఒక చికెన్ షాప్ లో పనిచేస్తుండే. స్టార్టింగ్ మొదట్లో ఒక చికెన్ షాప్ లో పనిచేస్తుండే. చికెన్ షాపు క్లోజ్ అయింది, కొన్ని కారణాల వల్ల క్లోజ్ అయింది. ఆ తర్వాత ఆటో తీసుకొని ఆటో నడుపుతా ఉన్నాడు. సో ఆటో నడిపే క్రమంలో డ్రగ్స్ తీసుకునే ఇతని ఏజ్ పోరాగాన్లు ఉంటుంది కదా, సో వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఫస్ట్ ఎంజాయ్మెంట్ కోసం డ్రగ్ తీసుకోవడం మొదలుపెట్టిండు. సో డ్రగ్ తీసుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టిండో వాళ్ళతో పరిచయం ఏర్పడింది కదా. సో తర్వాత వాళ్ళు ఇతన్ని డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళ గ్యాంగ్ అంతా ఇతన్ని కూడా డ్రగ్ అడిక్ట్ గా చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఈ పిల్లగాడు వచ్చి వాళ్ళ ఇంట్లో చెప్పిండు వాళ్ళ నాన్నతోని. సో ఇట్లా నన్ను తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కూడా డ్రగ్ అడిక్ట్ చేస్తూ ఉన్నారు, అంటే నువ్వు వాళ్ళతో మోకు, వాళ్ళతో గలవకు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకని వీళ్ళు డాడీ చెప్పిండు. సో డాడీ చెప్తే ఈ ప్లేయర్ కూడా వాళ్ళతో కలవడం మానేసిండు ఇక. సో మానేసి ఆటో నడుపుకుంటున్న క్రమంలో ఎప్పుడైతే ఇతడు వాళ్ళతో తిరగడం మానేసిండో, ఆ గ్యాంగు నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో, అంటే సాయంత్రమే, అంతా డే లైట్లోనే, ఇంకా చీకటి కాలేదు, 5:30 ప్రాంతంలో వచ్చి ఇతని మీద దాడి చేసి కొట్టిరు, బాగా తీవ్రంగా కొట్టిరు. ఇతడు స్ప్రో కోల్పోయిండు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హాస్పిటల్లో తీసుకపోతే హాస్పిటల్కి పోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని చనిపోయిండు. సో ఇది ఇష్యూ. సో దీనికి సంబంధించి వీళ్ళ కొడుకు మృతికి సంబంధించి వాళ్ళ డాడీ ఏం చెప్తుండో ఒకసారి చూద్దాం. मेरा बच्चा सैयद अब्दुल कादिर है भाई। मेरा बच्चा चिकन का काम करता था। काम आनी बोल के ऑटो चला ले रहा था। दादी का इंतकाल हुआ बोल के हम लोग आए थे। शाहीद नगर में रह रहा था, मैं वहाँ रहता हूँ। यहाँ अम्मी के इंतकाल में आए थे, जियारत थी। जाके फूला वूला चढ़ा के दुआ करने हम आ गए। बच्चा ऑटो लाता हूँ बोल के गया, आया नहीं। दूसरे ऑटो में हम लोग वहाँ चले गए। अब वो देर हो रही बोल के फिर फोन फोन आया तो बच्चे को ऐसा मार के डाल दिए तुम्हारे, ये बोल के लड़ाई हुई। बच्चा तुम्हारा ऐसा पड़े हुआ है, आके उठा के लेके चले जाओ बोल के बोले थे। फोन आकर के लोग आजू बाजू वाले लाके 2-3 बच्चे घर कने डाल दिए हमारी अम्मा कने। वहाँ से उठा के उरूज हॉस्पिटल को लेके आए। यहाँ लाए तो वेंटिलेटर डाल के रख दिया बच्चे को। वेंटिलेटर डाल के रख दिया। बोले इंतकाल हो गया बच्चे का, लेके जाओ बोल रहे। तो कैसा भी करके मेरे बच्चे को इंसाफ होना। ये गंजेटियाँ जितने भी मेरे बच्चे को दुश्मन बन गए थे भाई। रातों में आके उठा के करके लेके जा रहे थे। डर रहा था उन्हें। मेरे को 1-2 दिनों बाद बोला पापा ऐसा कर रहे लोग, नहीं बेटे नहीं जाना, आपकी सोबत खराब है बोल के मैं घर में बिठा ले रहा था बच्चे को। आज देखे तो मेरे बच्चे के हाथ से लेके जाके उसको बुरा मार के खत्म कर दिए। वजह कुछ भी नहीं है। చెప్పిండు కదా, ఇట్లా పప్ప ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు, వద్దు బిడ్డ వాళ్ళతో పోకు, వాళ్ళ స్నేహం వద్దు, మనకు ఇంట్లోనే ఉండు, బయట పని తప్పితే వాళ్ళతో పోకు అని నేను చెప్పిన. ఆ అబ్బాయి కూడా అట్లే చేస్తా ఉన్నాడు. అతను ఒక ఆటో తీసుకొని పోయిండు. నేను మా బంధువుల ఇంటికి మేము పోయేసరికి ఈ 3-4 వచ్చి మా వాడిని కొట్టి పడేసారు. తర్వాత హాస్పిటల్ తీసుకొని పోయిన, నాకు ఫోన్ వస్తే అని చెప్తా ఉన్నాడు. సో ఇది విషయం. नशे में रहते उन लोग। सिगरेट की आदत थी, सिगरेट पीने गए डब्बे पे, वहाँ पे हाथापाई हो गई। लेके जाके पीछे नाले पे मार के करके डाल ले गए थे। वीडियो में पुलिस वाले देख के करके बोल रहे। సో ఇది ఇన్సిడెంట్ కదా. ఈ చైన్ ఎట్లా ఉంటుంది, అసలు డ్రగ్స్ చైన్ ఎట్లా నడుస్తుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎంజాయ్ కోసం, సరదా కోసం తాగుతారు, తర్వాత అడిక్ట్ అవుతారు. సో ఎప్పుడైతే అడిక్ట్ అవుతారో వీళ్ళ బ్రెయిన్ డ్రగ్స్ లేనిది పనిచేయదుగా. బ్రెయిన్ అట్లాగే బాడీ. సో డ్రగ్స్ కావాల్సిందే, ఖచ్చితంగా డ్రగ్స్ కావాలి. మన డ్రగ్స్ కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
డబ్బులు ఇంట్లో ఇవ్వరు. సో, అప్పుడే చిన్న చిన్న నేరాలకు అంటే చైన్ స్నాచింగ్ కావచ్చు, స్మాల్ క్రైమ్స్ స్టార్ట్ చేస్తారు. ఇలా బైక్ థెఫ్ట్, చైన్ స్నాచింగ్, సో ఇట్లాంటివి ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి డ్రగ్ సప్లై ఎవరు చేస్తారో వాళ్ళు డ్రగ్ సప్లై చేసే ముఠా ఉంటుంది కదా, వాళ్ళు మీరు అమ్మండి 10 అమ్మితే మీకు ఒక ప్యాకెట్ ఫ్రీ ఇస్తాం, లేకుంటే 20 అమ్మితే మీకు ఒక 2 ప్యాకెట్లు ఫ్రీ ఇస్తాం. అప్పుడు మీకు డబ్బులు కూడా అవసరం లేదు కదా, మీరు డ్రగ్ సప్లయర్లుగా మారండి, డ్రగ్స్ అమ్మండి అంటూ వీళ్ళను ఒత్తిడి చేస్తారు. వీళ్ళకున్న అప్పటికే అడిక్షన్ వల్ల డ్రగ్ పెడ్లర్లుగా మారిపోతారు. సో అప్పుడు ఎప్పుడైతే డ్రగ్ పెడ్లర్గా మారుతారో బిగ్ క్రైమ్స్ చేస్తారు. ఇక బిగ్ క్రైమ్స్ ఎట్లా చేస్తారంటే ఇక అప్పుడు హత్యలు, అట్లాగే అత్యాచారాలు, రేపులు, గ్యాంగ్ రేపులు, సో ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఇటీవల హైదరాబాద్ పోలీసులు సిపి సజ్జనార్ నేతృత్వంలో దాదాపు పోలీసులు అంతా కలిపి సిటీలో ఉన్నటువంటి 1300 మంది రౌడీ షీట్గా నమోదైన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లిస్టు తీసి దాదాపు 250 మందికి డ్రగ్ టెస్టులు చేస్తే 190 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఆ డ్రైవ్ ఇంకా నడుస్తూ ఉంది. మరో 2-3 రోజుల్లో ఇంకోటి కూడా చేస్తారేమో. సో ఇట్లాంటి డ్రగ్స్ కు బానిస అవ్వడం వల్ల నేర సామ్రాజ్యం ఎట్లా బిల్డ్ అవుతుంది అనేది ఇది ఒక చైన్ చూసినాం కదా. 2013లో ఒక కేసు సంచలనం రేపింది దేశవ్యాప్తంగా. ఆ కేసు ఏంటంటే శక్తి మిల్స్ కేసు. 2013లో ముంబైలో శక్తి మిల్స్ కేసు ఒకటి వచ్చింది. సో ఐదుగురు ఒక ఫోటో జర్నలిస్ట్ మీద రిపీటెడ్గా అత్యాచారం పాల్పడ్డారు. రిపీటెడ్ గ్యాంగ్ రేప్. శక్తి మిల్స్ అనే ఒక కాంపౌండ్ ఏరియాలో ఫోటో జర్నలిస్ట్ తీసుకుపోయి వాళ్ళు రిపీటెడ్ గ్యాంగ్ రేప్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఆ గ్యాంగ్ రేప్ సమయంలో దాదాపు 5 ఇట్లలో 4 కూడా డ్రగ్స్ తీసుకొని ఉండడం. సో డ్రగ్స్కు బాగా అలవాటు పడి ఇట్లాంటి నేరాలకు, మరీ తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉందనేది మనకు అనేక ఉదాహరణలు. అట్లాగే శక్తి మిల్స్ కేసు కావచ్చు, అట్లాగే బెంగళూరుకు సంబంధించి కూడా బెంగళూరులో 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. పంజాబ్ లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్కు బానిసై డీ అడిక్షన్ సెంటర్లనే వాళ్ళ జీవితం మొత్తం నాశనమైన పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి డ్రగ్స్ చిన్నగా మొదలైన డ్రగ్స్ నేర సామ్రాజ్యంలోకి యువతను ఎట్లా తీసుకెళ్తుంది, యువత భవిష్యత్తు మొత్తం ఎట్లా నాశనం అవుతుందనడానికి ఈరోజు సయ్యద్ ఖాదిర్ అలీ ఎవరైతే ఉన్నారో ఇతని మరణమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఓల్డ్ సిటీకి సంబంధించి. సో డ్రగ్ మాఫియాతో ఏమాత్రం పరిచయం ఉన్నా, ఏమాత్రం సంబంధం ఉన్నా కానీ వాళ్ళు ఎట్లా బలవుతా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనం అవుతున్నాయి అనేది దీన్ని బట్టి మనకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి పల్లవి.